హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీకే వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీకే వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు మనం చైనాలోని ఇంకో కొత్త ప్లేస్కి వచ్చినాం. ఆ ప్లేస్ నేమ్ వచ్చి ఓకనిక్ ఐలాండ్. ఇప్పుడు అక్కడ లోపలికైతే వెళ్దాం. లోపల ఏముందో చూద్దాం రండి. ఇదే మనం వెళ్ళబోయేది ఓకనిక్ ఐలాండ్. మీరు అక్కడ చూసుకోవచ్చు బోర్డు. ఇక్కడ చూడండి. ఇప్పుడైతే మనం ఐలాండ్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ముందు ఉన్నాం. లోపల ఏముందో చూద్దాం రండి. ఇక్కడ చాలా బాగుంటదంట, టూరిస్ట్ ప్లేస్ ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. చూద్దాం మనం. లోపలైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బయట ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, టూరిస్ట్ స్పాట్ కోసం అగ్నిపర్వతం ఒక ఎర్ర కలర్ లో ఉండాలి కాబట్టి వీళ్ళు పింక్ కలర్ లో చేశారు. చాలా బాగుంది చూడటానికైతే. ఇంకా ఏముందో చూద్దాం రండి. దగ్గరికి పోయేసి చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇగో ఇక్కడ ఒక దానికి సంబంధించి మ్యాప్ కూడా ఇచ్చారు. ఇదిగో ఇక్కడ మ్యాప్ ఇచ్చారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ గేటు. ఇప్పుడైతే మనం ఎక్కడున్నాము, షాపింగ్ ప్లాజా ఉందంట, గ్రౌండ్. సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చాలా అంటే చాలా బాగుంది. మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం రండి. చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా బాగుంది. అక్కడ చూడండి. ఇక్కడైతే మనం చూద్దాం రండి. ఇదిగో ఇక్కడ ఈ ఐలాండ్ కి సంబంధించిన మ్యాప్ అన్ని వేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇగో మనం చూడదగిన ప్లేసులు ఇవన్నీ. దీంట్లో పాపులర్ ఒక ఇది ఉంటదంట, సిటీ. ఆడ కూడా చూడొచ్చు మనం. ఐలాండ్ గురించి ఆడ పింక్ సిటీ ఒకటి ఉంది. ఈ ఐలాండ్ విశిష్టత ఏందనేది ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. మనమైతే ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇగో నా దగ్గర చైనీస్ కరెన్సీ అని ఇక్కడ తీసుకుంటున్నాం. ఎంత అనేది చూద్దాము. ఓకే, ఇప్పుడైతే మనం టికెట్ ఇచ్చాం. 1 person కి 198 RMB అంట. ఇప్పుడుగా మనకైతే 4 టికెట్లు తీసుకున్నాం. నలుగురు వచ్చినాం. 792 RMB అయింది. ఇది టికెట్, ఎంట్రీ టికెట్. ఇగో మనకి మిగిలిన డబ్బులు ఇందాక చూశారు కదా, 5 RMB మిగిలింది. ఓకే, మనమైతే వెళ్దాం. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోయినాం. మనమైతే లోపలికి వెళ్తాం. అక్కడ చూడండి, ఎంట్రన్స్ కోసం ఒక అపీరెన్స్ కోసం స్టైలీ పెట్టారు. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడైతే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదంట. నేను పర్మిషన్ అడిగి తీసుకున్నాను. ఇక్కడ చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్ ఇది. ఇక్కడ వెడ్డింగ్ చేయడానికి కూడా ఇక్కడ షూటింగ్ కి ఇస్తారు. ఇక్కడ చూడండి, వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ వ్యాన్లో తిప్పుతారు మనల్ని. ఈ వ్యాన్లో అయితే తిప్పుతారు. చాలా 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 బాగుంది. నాకైతే చాలా ఎగ్జాక్ట్ గా ఉంది. చూడండి మీరు. ఇది నేషనల్ జియో పార్క్ టాప్ 10 ప్లేస్ లో, జాంగ్పూ కౌంటీలో టాప్ 10 ప్లేస్ లో ఇది ఒక చెప్పుకోదగ్గ ప్రదేశం. చూడండి మీరు. ఇక్కడ కింద మీకు చూపించాను మ్యాప్. ఇక్కడ దానికి సంబంధించి మొత్తం రాసి ఉన్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోసారి చెప్తున్నాను, ఈ ఐలాండ్ పేరు ఓకనిక్ ఐలాండ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చూసుకోండి, చాలా 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 బాగుంది. మనమైతే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ట్రెక్కింగ్ చేయడానికి మొత్తానికి ఆ వ్యాన్లో వెళ్తారు ప్యాసింజర్ తో పాటు. బట్ అయితే టికెట్ తీసుకున్నాం కదా, అడిగేద్దాం. అంతకు ముందు ఇక్కడ ముందు ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ లో ఉన్నాం. మనం అటు సైడ్ ఏముందో చూద్దాం రండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక బ్రిడ్జి లాగా కట్టేసి అది ఒక కాలువలో వదిలేసి ఉన్నారు. మనం ఇటు సైడ్ అక్కడ నుంచి చూస్తే ఒక బిల్డింగ్ కనపడింది. ఆ బిల్డింగ్ ఏంటో చూద్దాం రండి. ఏదో ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారు వీళ్ళు. ఇది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ ప్రత్యేకత తెలపడం కోసం ఇలాగా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వీళ్ళు క్రియేట్ చేశారు. నేను కూడా రావటం ఇదే మొదటిసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక్కడ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూడండి. ఇంకా మనం ముందైతే ఏముందో చూద్దాం రండి.
ఇక్కడ అన్ని చెట్లు, అన్ని రకరకాల చెట్లు అన్ని పెంచేసి ఉన్నారు. బాగుంది చూడటానికి, చాలా బాగుంది. మీరు కూడా చూడండి, ఏదో ఫారెస్ట్ లో పోతున్నట్టు ఉంది నాకైతే ఫీలింగ్. అక్కడ ముందు అంతా బ్రిడ్జిలేసి కట్టేసి ఉన్నారు. ఇక్కడ టెంపుల్స్ అన్ని ఒక డ్రాగన్ టైప్ లో కట్టేస్తారు వీళ్ళ. ఇక్కడ టెంపుల్స్ అన్ని ఇంతకు ముందు బుద్ధుడు టెంపుల్ అవన్నీ చూసుంటారు, అట్లానే ఉంటది. ఇక్కడ చూడండి, మనమైతే ఇప్పుడే ఆ స్టెప్స్ ఎక్కేస్తున్నాం. ఇంకా అక్కడ నుంచి ఎంతో స్టార్టింగ్ ఉంది, మనమైతే చూద్దాం రండి. అక్కడ చూసుకోవచ్చు మీరు, చుట్టుపక్కల తామర పూలు పెంచుతున్నారు. ఇలా నడిచెళ్తుంటే తిరుపతిలో తిరుమల దేవస్థానంలో నడిచెళ్తున్నట్టుంది నాకైతే ఇది చూస్తుంటే. అట్లాగే కట్టేసి ఉన్నారు చూడండి మీరు కూడా, ఎంత బాగుందో. అటు పక్క వాటర్ పెట్టేసి, మన తిరుమలలో కూడా ఎట్లానే ఉంటది కదా పైకి వెళ్ళేటప్పుడు, కాలినడకన పోయేటప్పుడు. చాలా బాగుంది, వీళ్ళు బాగా కట్టారు. ఇది ఒక టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి ఎట్లా అయితే బాగుంటాయో ఫోటో షూట్ చేసుకోవటానికి. అటు చూడండి, అటు పక్క అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, బాగుంది, సూపర్ గా ఉంది అసలు చూడటానికి. చూడొచ్చు, మనమైతే ఇంకా ముందేముందో చూద్దాం రండి. బాగుంది, చాలా బాగుంది. చూసారా, అట్లా కూడా కట్టి ఏదో చైనీస్ లో రాశారు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడంతా చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. అట్లాగే మనం కడతాం కదా ఊర్ల దగ్గర, ఇక్కడ దేవుడికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టారు, చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది. ఇదిగో ఈ టూరిస్టులు కూడా వచ్చారు, ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళు కవర్ చేసుకోవడానికి చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వచ్చేసారు. ఇంకా బాగుంది. ఇంకా ముందైతే ఏముందో చూద్దాం రండి. ఉంటాయి హోటల్ రూమ్ లాగా ఇచ్చారు ఈ మొత్తం రూమ్స్. మనం నైట్ అంతా ఇక్కడ స్టే చేయడానికి ఇది మొత్తం దానికి సంబంధించింది. ఇదే బాగుంది, చాలా అయితే చాలా బాగుంది. ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా జంగల్ అడ్వెంచర్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇక్కడైతే ఈ రోజు క్లోజ్ లో ఉంది. ఇక్కడ చూడండి, బాగుంది. అక్కడ వెహికల్ లో మా ఫ్రెండ్ ఒక అతను, మేము నలుగురు వచ్చాం కదా, ఒక అతను అక్కడ దానికి కూర్చొని ఉన్నాడు. అక్కడ చూడండి కూర్చొని ఉన్నాడు, చాలా బాగుంది వెహికల్. మా సార్ అక్కడ అడుగుతా ఉన్నాడు ఎంత ఏంది ప్యాకేజ్ అనేది, చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది అసలు. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది చూడంగానే. ఉంటే బాగుండేది, ఈ రోజు లేదు. ఇక్కడ చూడండి, ఇగో స్నాక్ బార్, ఇగో అది చూసిరా. ఇగో దీని మీద మనకి రైడ్ ఇస్తారు, మనం అయితే టికెట్ అక్కడికి ఇచ్చాము, రైడ్ ఇస్తారు. మనం అయితే చూద్దాము. భలే ఉంది, స్టార్ట్ టు స్టాప్ సూపర్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇది, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ సినిమాలో మిర్చి సినిమాలో ప్రభాస్ వేసుకెళ్తాడే, వెనకాల ఎక్కి అనుష్క కూర్చుంటది, అనుష్క లేదు, అట్లా ఉంది. ఎలక్ట్రానిక్ వెహికల్ ఇది, చాలా బాగుంది చూడటానికి, అపీరెన్స్ గా పెట్టారు. ఇంకా ముందేముందో చూద్దాం రండి. ఇంకా చూద్దాం అయితే మేము కలిసి ఇంకొకటి పాపులర్ ప్లేస్ ఒకటి ఉందంటే, పింక్ కలర్ లో ఉంటదంటే బిల్డింగ్, అక్కడికి వెళ్తున్నాం. ఇగో మేము నలుగురం వచ్చాము, మేము ముగ్గురు ముందు వెళ్తున్నాం. మా కెమెరామ్యాన్ వెనకాల ఉండిపోయాడు, మా కెమెరామ్యాన్ కూడా పరిచయం చేస్తాను మీకు. అయితే మనమైతే ముందు ఏముందో చూద్దాం రండి. చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. అటు చూడండి, జంగల్ అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక కొత్త బాగుంది, ఇది చాలా బాగుంది. ఈరోజు అయితే లేదు, ప్యాకేజ్ లేదు అంటది ఈరోజు, ప్రస్తుతానికి ఆపేశారు. మనం చూద్దాం, మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడన్నా వచ్చి ట్రై చేద్దాం ఆ జంగల్ వీడియోని. మేమైతే ఎలక్ట్రానిక్ వెహికల్ వెళ్ళబోతున్నాం. ఒక్కొక్కరికి 20 RMB అంట, నలుగురికి 4 టికెట్లు తీసుకున్నాం. మనం వెళ్ళబోయే వెహికల్ ఇదే. ఇగో మా డ్రైవరు. హలో, హాయ్ నెహా చికా సే హాయ్ మా. హలో, మా డ్రైవరు. నేనైతే అటుపక్క కూర్చుంటాను. స్టార్ట్ అయిపోయినాం మేము, చూడండి మీరు. చాలా బాగుంది ప్లేస్, వావ్, స్పీడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ. అగో ఎంత బాగా ఫాస్ట్గా తోలుతుందో. మేమైతే చూడండి మీరు.
నేనైతే మొత్తానికి అటు నుంచి ఇటు ఎవరు చూడలేదు, రిస్క్ చేసి కంచి దూకేసి వచ్చేసాను. మీరు చూసుకోవచ్చు. ఈ ఐలాండ్ గురించి నేను చూపించడానికి కొంచెం రిస్క్ చేశాను. ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తానంటే ఇది ఒక సహజ సిద్ధంగా ఏర్పడింది. అక్కడ చూడండి, అక్కడ ఒక కొండ ఉంది. ఇవి రెండు కలిసి ఉంటాయి. ఈ ఒక అగ్నిపర్వతం బద్దలయ్యి ఏర్పడిన ఐలాండ్ ఇది. లావా తోటి వచ్చినాయి అన్ని. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ నల్లగా ఉన్నాయి స్టోన్స్ అన్ని. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇది కూడా ఒక విశిష్టత కలదే. ఇక్కడ చూడదగ్గ ప్లేస్ ఇది కూడా సహజసిద్ధంగా ఏర్పడింది కదా, బాగుంది. దాన్ని వీళ్ళు డెవలప్ చేశారు. ఇగో మీరు చూడండి, రాళ్ళు చూడండి ఎంత నల్లంగా ఉన్నాయో. చూసారా, చూడండి. ఇదిగో ఇవన్నీ ఒక లావా ద్వారా ఇదయ్యి నల్లగా తయారైనవి. సో మీరు చూసుకోవచ్చు, చాలా బ్లాకిష్ బాగున్నాయి. చూడండి మీరు ఎంత బాగుందో. ఈరోజు చాలా చాలా బాగుంది. ఇంకా ముందు ఎందుందో చూద్దామైతే రండి, మనమైతే వెళ్దాం రండి. చూడండి, పెద్ద పెద్ద బల్బులు వేశారు, ఒక అట్రాక్షన్ లాగా. మనమైతే ఇప్పుడు పారాషూట్ ఎక్కుదాం రండి. పారాషూట్ ఉంది, అది నిజమైన పారాషూట్ అనుకోమాకండి. అది ఒక బొమ్మ వేశారు. బొమ్మ కళా నైపుణ్యం, వీళ్ళ కళా నైపుణ్యం చూడండి. ఒక టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఎంత బాగా పెడతారో చూసండి. మన దగ్గర కూడా ఉంటాయి, కాకపోతే చైనీస్ కొంచెం అడ్వాన్స్డ్గా వాడుకుంటారు. కాకపోతే ఇక్కడ తిరుగుతున్నా కాబట్టి ఇక్కడ అన్ని నేను మీకు ప్రతిదీ క్షుణ్ణంగా చూపిస్తాను. నేను ఒక యూట్యూబర్ లాగా కాదు, మీ యొక్క ఫ్రెండ్ లెక్క చూపిస్తాను. ప్రతి ఒక్కటి నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చూపిస్తాను. చైనాలో నైట్ లైఫ్ కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను. మనమైతే ఈ పారాషూట్ చూసారా, కింద చెక్కతో చేశారు. మొత్తం ఎంత చెక్కతోటి సృష్టించారు. బాగుంది, చాలా బాగుంది. ఇదో ఎక్కడ చూసారా, తాబేలుకి చైనాకి చాలా పెద్ద విశిష్టత ఉంది. ఎక్కడికి పోయినా సరే, ఏ ఒక్క దేవాలయాలకు వెళ్ళినా సరే తాబేలు మీదే స్తంభాలు ఇది చేయటం కానీ. ఎందుకంటే తాబేలు నడక చాలా నడక అంటారు కదా, ఇది అన్ని తరాల వాళ్ళకి తెలియజేస్తుందని వీళ్ళు ఒకరు నమ్ముతారు. సో ఎక్కడికి పోయినటువంటి తాబేల్స్ పిక్చర్స్ ఉంటాయి. టెంపుల్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. మనమైతే లోపల ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేసెస్. మనమైతే చూద్దాం. ఇది చూస్తుంటే మీకు ఒక మినీ యూటీ ఇలా కనపడవచ్చు. తమిళనాడులో ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే. ఒక పక్క సముద్రంగా బాగానే ఉంది. ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది. పింక్ కలర్ లో అది టెంపుల్ అంట. మనం దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. చూసుకోవచ్చు మీరు, బాగుంది. చూడండి, చూసి ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటాయి ప్లేసులు కూడా, చాలా కొత్తగా ఉంటాయి. సో నా వీడియోని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అందరూ ప్లీజ్ నా వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చూపిస్తాను. అట్లాగే ఒక లైక్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చైనాలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు ముందు వీడియోలు చూస్తారు. రండి, మనమైతే గుడికి అయితే వెళ్దాం. నాకైతే ఇప్పటికి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచేసాం. ఇగో ఇక్కడ చూసుకున్నారా, ఈ పూలు చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు తాత నీ టాప్ అని ఆడుకునే వాళ్ళు. చాలా బాగుంది ఇది. ఇగో ఇది చూస్తే నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి. తాత నీ టాప్ అని ఆడుకునే వాళ్ళవి. చాలా బాగుంటాయి అన్ని. కొన్ని మెమొరీస్ వస్తూ ఉంటాయి, అవి నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా, ఒక స్టెప్స్ షూటింగ్ స్పాట్ చాలా బాగుంది. ఇది చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది చూస్తే ఒక గోల్కొండ కోటలా కనిపించట్లేదా? కాకపోతే ఇది కొంచెం పింక్ కలర్ వేశారు, చాలా బాగుంది. ఇది చూస్తే మన మూవీస్లో ఏ మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఇది ఒక మగధీర, ఒక బాహుబలి అట్లా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. మనమైతే చూద్దాం రండి. ఇదంతా ఇదిగో నేను ఇంతకుముందు మీకు బీచ్లో చెప్పినట్టు కలేజా సినిమాలో ఆలీ గారి ముళ్ళకాయ రీసెర్చ్. ఏడకి పోయినా ఈ ముళ్ళకాయ మనల్ని వదిలిపెట్టట్లేదు. దీని మీద ముళ్ళు బాగా గుచ్చుకుంటుంది ముళ్ళకాయలు. మనం రీసెర్చ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు తీసుకెళ్ళి రీసెర్చ్ చేసుకుందాం, ఇబ్బంది లేదు. మనమైతే వెళ్దాం. ఇంకా ఎంట్రన్స్ ఎటో చూద్దాం రండి.
ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూస్తే జూలాజికల్ మ్యూజియం ఉంది. ఇక్కడ మనమైతే లోపలికి వెళ్దాం. మేము నలుగురు మీ టికెట్ ఇచ్చాం. ఇక్కడ ఏమొక టికెట్ ఇచ్చినామంటే లోపలికి పంపిస్తుంది. సో మేమైతే లోపలికి వచ్చేస్తాం. చూడండి, చూడండి, ఇగో మేమైతే వచ్చేసాం. ఇగో ఎక్కడ చూసారా, చూడండి చాలా బాగుంది. ఇగో మీరు మ్యూజియం మొత్తం చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి, ఇది ఈ టికెట్ మీద మనం ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళొచ్చు. 3 పాపులర్ ప్లేసులు ఉంటాయి ఈ టికెట్ మీద. మనమైతే అసలుకి ఈరోజు గాలి బేభత్సం ఉంది. ఇప్పుడు టెంపరేచర్ కూడా పెట్టిపోయింది, చలికి వణుకు మాట కూడా రావట్లేదు నాకైతే. మనమైతే లోపల చూద్దాం ఏమైతే ఉన్నాయో. నేను మీకు అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వావ్, చాలా చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. రండి చూద్దాం, చాలా బాగుంది. ఇక్కడ వచ్చి ఇది చూస్తే నాకు గోల్కొండ కానీ మగధీర సినిమా సెట్టింగ్ గుర్తొస్తుంది నాకు. ఇది చూస్తే చాలా బాగుంది చలికి. ఇక్కడైతే ఇంకా పైన ఇంకేం లేదు, ఇక్కడ దాకా స్టెప్స్ వేసి ఉన్నారు. అంటే ఇక్కడ అయితే ఒక రూమ్ అయితే ఉంది, చూద్దాం రండి. స్టెప్స్ వేసారు, బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ మనం అంతా ఉండటానికి అటెక్కి ఇటు దిగేసి వెళ్ళిపోవచ్చు. ఇట్లాగా అంతా మొత్తం తిరగటానికి అటు ఇటు స్టెప్స్ పెట్టారు. చెట్టు బాగుంది. చలికి మాకు ఎటు నడవాలో కూడా అర్థం కావట్లేదు. ఇదే నేనే ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కబోతున్నాను. ఈ ట్రైన్ చూస్తే నాకు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక ఆ సాంగ్ లో వస్తుంది కదా, చెలియా చెలియా అనే సాంగ్, ఆ సాంగ్ గుర్తొచ్చింది. మనమైతే ట్రైన్ ఎక్కేసాము, ట్రైన్ ఎక్కేసాము, బాయ్ బాయ్. నేనైతే ఇండియాకి వచ్చేస్తాను ఈ ట్రైన్ లో, బాయ్ బాయ్. చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఓహో, చాలా బాగుంది, చూడండి మీరు. ఇదిలాగా ఒక అట్రాక్షన్ ఇక్కడ అంతా. నేను మీకు గుడి అని చెప్పాను, నాకు కూడా వాళ్ళు గుడి అని చెప్పారు, కానీ ఇది గుడి అయితే కాదు. ఇక్కడ దేవుడు ఎవరు లేరు, జస్ట్ చూడటం కోసమే పెట్టారు. ఒక ఇట్లా ఇక్కడ నుంచొని సముద్రాన్ని ఎంజాయ్ చేస్తారని ఒక ఇదితోటి పెట్టారు. సో మనమైతే ఇంకా ముందుగా బాగుంది, ఇక్కడ చూడటానికైతే చాలా ప్రశాంతంగా ఉంది. బట్ ఈరోజు చూడండి ఈ ప్లేసు, ఇక్కడంతా వెడ్డింగ్ ఈవెంట్స్ కి బాగుంటది, షూటింగ్ కి ఇస్తారు ఇక్కడ కూడా ఈ ప్లేస్ అంతా. ఇక్కడ దానికి ఏంటో సపరేట్ ప్యాకేజ్ ఉంది. ఇక్కడ చూడండి ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ నుంచి వాటర్ పెడతారు, ఇక్కడ వాటర్ పెడతారు, బట్ వాటర్ ఇప్పుడు లేవు, తీసేసారు. చూసుకోవచ్చు మీరు, బాగుంది బాగుంది. ఈ బీచ్ ఒడ్డున కొంతమందికి డ్రీమ్ ఉంటది కదా, మా సైడ్ కూడా ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని చాలా మంది వెళ్తున్నారు. అలాగే చైనీస్ పీపుల్స్ కూడా చేసుకుంటారు. సో దానికి అంటూ ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. 800 RMB ఇస్తే ఫోటో షూట్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ షూట్.
చూశారు కదా ఫ్రెండ్స్, జాంగ్జోలోని వోల్కనిక్ ఐలాండ్. ఇది సరౌండింగ్ 10 కిలోమీటర్లు చుట్టూ ఉందంట. మనమైతే వ్యాన్ లో తిరిగేసాం. ఇప్పుడు చలి విపరీతంగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఇది వింటర్ సీజన్ లో విజిట్ చేసే ప్లేస్ కాదు, సమ్మర్లో అయితే ఎక్కువ టూరిస్టులు వస్తారంట ఇక్కడికి. మనమైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం, కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ టైం నేను ఈ ఐలాండ్ ఓపెన్ ఉన్నప్పుడు మళ్ళీ దీని మీద ఇంకోసారి వీడియో చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ బీవీకే వ్లాగ్స్. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాడు మీ వంశీ కృష్ణ.